కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు మన తెలంగాణలో అయితే ఒక బై ఎలక్షన్ జరుగుతుంది. అలాగే సెంట్రల్లో చూసుకున్న వేరే స్టేట్లో, బీహార్లో కూడా ఎలక్షన్స్ అవుతున్నాయి. యూజువలీ ఎలక్షన్ అంటే గుర్తుకొచ్చేది ఫస్ట్ ఖర్చు. కోట్ల రూపాయల ఖర్చులు, మీటింగ్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ ఎన్నెన్నో ఉంటాయి. కానీ మనకున్న లిమిట్ ప్రకారము ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఏదైతే రూల్ అంటారు కదా, దాన్ని పెట్టింటే లోక్సభకి 95 lakhs, అలాగే అసెంబ్లీకి వచ్చేసరికి 40 lakhs మాత్రమే ఖర్చు పెట్టాలి అని చెప్పేసి. ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది అండ్ నిజంగానే అంత అవుతుంది, అంతకన్నా ఎక్కువ అవుతుందని అందరికీ తెలిసిన విషయం ఇది. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నార్మల్గా ఎలా అంటే ఎలక్షన్స్ అంటేనే డబ్బు ఉంటేనే ఎలక్షన్స్ అనేది మనకు అందరికి తెలిసినటువంటి విషయం. ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తున్నావు అంటే నీ దగ్గర డబ్బు ఉందా అని చెప్పేసి అడుగుతారు. పార్టీలు కూడా బహిరంగానే నాకు టికెట్ కావాలి అని అంటే నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని చెప్పేసి అడిగే పరిస్థితి కామన్గా మనం చూస్తున్నాం. బహిరంగంగా కూడా కొంతమంది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను అంత ఖర్చు పెట్టినా, ఇంత ఖర్చు పెట్టినా, 1000 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పేసి కూడా వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎంత ఖర్చు పెట్టాలి అనే దాని మీద ఈసీ ఎలక్షన్ కమిషన్ ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది పెట్టి ఉన్నది. ఎట్లా 40 lakhs ఒకటి, పార్లమెంట్కి వస్తే 95 lakhs అనేది ఒకటి ఉంది. బట్ ఏంటి అంటే ఎవ్రీడే వాళ్ళను దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా క్యాండిడేట్ యొక్క ర్యాలీస్ కావచ్చు, క్యాండిడేట్ ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ ఏ విధంగా జరుగుతుంది, ఫొటోస్ క్యాప్చర్ చేయడము, వాళ్ళకి యూజ్ చేసేటువంటి ప్రచార రథాలు, లేకపోతే చేసే ర్యాలీస్, అక్కడికి వచ్చేటటువంటి జనాభా, దీనికి సంబంధించి వాళ్ళు క్యాప్చర్ చేస్తూనే ఉంటారు. చేస్తూనే ఉన్న క్రమంలో ఏంటి అని అంటే వీళ్ళు ఏవైతే మనము డే టు డే వీళ్ళు ఒక అకౌంట్ ఒక బ్యాలెన్స్ షీట్ లాగా ఉంటుంది అనమాట. బ్యాలెన్స్ షీట్ ఉండి దాని ఇచ్చే ప్రక్రియ ఉంటుంది. మేము దేనికి ఇంత ఖర్చు చేసినాం, ప్రచార రథానికి ఇంత ఖర్చు చేసినాము, లేదు నార్మల్గా మేము ఈరోజు ర్యాలీకి ఇంత ఖర్చు చేసినాము అని చెప్పేసి చూపెట్టుకునేటువంటి ఒక బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. దాంట్లో వీళ్ళు ఎప్పటికప్పటికి అకౌంట్స్ రాసి సబ్మిట్ చేస్తూ ఉంటారు. సో ఏంటి అని అంటే ఇక్కడ వీళ్ళు కోట్ల రూపాయలని ఇక్కడ మెన్షన్ చేయరండి. అవును, చేయరు ఆబ్వియస్లీ. ఇక్కడ కోట్ల రూపాయలని మెన్షన్ చేయరు. బట్ వాళ్ళకి కూడా తెలుసు, అధికారులకి కోట్ల రూపాయలు ఇక్కడ చేతులు మారుతా ఉన్నాయి అని చెప్పేసి నామమాత్రంగా బారిగేట్లను లేకపోతే చెక్ పోస్ట్లను పెట్టేసి అక్కడ ఎలక్షన్స్లో ఎవరైనా డబ్బు తరలిస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి ఇప్పుడు నార్మల్గా పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా, స్వయంగా మంత్రులుగా, ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎలక్షన్ ప్రొసీజర్లో డబ్బులు ఇస్తూ పట్టుబడిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే డబ్బులను వాళ్ళు అటువంటి వెహికల్స్లో తరలిస్తూ పట్టుబడిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా అనేక రకాలుగా పట్టుబడిన వాళ్ళు ఉన్నారు. సో ఏంటి అని అంటే దీని మీద ఎలక్షన్ కమిషన్ అనేది ప్రాపర్గా యాక్షన్ తీసుకోదు. నిజంగా ప్రాపర్గా యాక్షన్ తీసుకుంటే ఏంటి అని అంటే సరి అయిన ఎలక్షన్స్కి ఎంత కావాలండి? 1,02 లక్షలు కూడా ఎక్కువే. 1,02 లక్షలు కూడా ఎక్కువే. ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్కి పెట్టాలండి ఏంటి పాంప్లెట్లు కొట్టియడమే కదా, అదకంటే ఏముంటది? పాంప్లెట్లు కొట్టించి ఇంటికి పోయి ఇవ్వడం. కానీ ఏంటి అంటే ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి డబ్బులు అంటే ఓటర్లకి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి, లేకపోతే ర్యాలీల పేర్ల మీద, ధర్నాల పేర్ల మీద, లేకపోతే ఇంకా ఇటువంటి ఇతరత్ర ఎలక్షన్ ప్రొసీజర్లో ఏంటి అంటే లక్షల కోట్ల రూపాయలు, ఈరోజు 100 కోట్ల రూపాయలు. ఒక కార్పొరేట్ హైదరాబాద్లో ఒక కార్పొరేటర్ గెలవాలంటేనే మినిమం ఒక 5-10 కోట్ల రూపాయలు మన హైదరాబాద్లో పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. సో ఎమ్మెల్యే గెలవాలంటే ఇంకెన్ని కోట్లు పెట్టుకోవాలి, ఎంపీగా మారాలి అంటే ఎమ్మెల్యే అంటే ఏంటి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారు ఏంటి అనేది దాని మీద ఎలక్షన్ కమిషన్ చాలా క్లోజ్ ఐ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మన దగ్గర కూడా ఒక బై ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. బై ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో ఏంటి అని అంటే డబ్బులు మారేటువంటి అవకాశాలు లేకపోలేదు. సో మీరు ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్కి మనం ఈ ప్లాట్ఫామ్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఏంటంటే గతంలో కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకుడు కొన్ని ఎలిగేషన్స్ చేసి ఉన్నారు ఎలక్షన్స్ కమిషన్స్ మీద. ఏంటి అని అంటే ఒకే ఇంట్లో 50 ఓట్లు 30 ఓట్లు ఉండడము, లేకపోతే ఒక వ్యక్తికి ఒక ప్లేస్లో కాకుండా ఇంకో ప్లేస్లో కూడా అంటే డ్యూయల్గా ఒక వ్యక్తికి నార్మల్గా హైదరాబాద్లో ఓటు ఉంటే మళ్ళీ ఆయనకు పోయి ఇంకో దగ్గర బెంగళూరులోనో, లేకపోతే వరంగల్లోనో, కరీంనగర్లోనో అంటే ఇంకొక ప్లేస్లో కూడా ఓటు ఉండడము, అసెంబ్లీకి ఓటు ఒక దగ్గర వేయడము, పార్లమెంటుకు ఓటు ఒక దగ్గర వేయడం. అంటే ఒక 2 రోజులు ఈ ఎలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మన దేశంలో ఒక్కరోజే ఎలక్షన్ మొత్తం అయిపోవాలా. 100 కోట్ల జనాభా ఉందండి ఇక్కడ. నెల రోజులు ఎలక్షన్ జరిగితే నీకు వచ్చే ప్రాబ్లం ఏమి? ఒక సరైన నాయకుడు ఈ దేశానికి నేతగా వచ్చే అవకాశం ఉంటుంది కదా.
ఎందుకు దఫాల వారీగా మనం ఎలక్షన్స్ ఓటింగ్ సిస్టాన్ని పెట్టడం వల్ల ప్రజలకు ఒక మంచి నికార్సైనటువంటి నాయకుడు దొరికే అవకాశం ఉంటుంది తప్పితే మీరు ఏంటంటే ఒక్కరోజు మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ చేసినామా 7 గంటలకు 10 గంటలకు ఓటింగ్ స్టార్ట్ చేసినామా సాయంత్రం 5 గంటలకు క్లోజ్ చేసినామా అప్పుడే మొత్తం రావాలా ఓట్లు వేయాలా మళ్ళీ 5 గంటలకు చూస్తే 30% ఉంటే మళ్ళీ సాయంత్రం 7 గంటల వరకు ఒక ఎలక్షన్ క్లోజింగ్ టైంకి 50% అంటే దానికి మించి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే పరిస్థితులు ఉన్నాయి. సో ఏంటి అని అంటే ట్రాన్స్పరెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ డబ్బు అనేది ఒకటే కాదు, మనకు సరి అయిన నాయకుడు కావాలి అని అంటే మనకు సరి అయిన నాయకుడు మేము ఈరోజు ఏ వ్యక్తిని అయితే ఎన్నుకుంటున్నామో ఏ వ్యక్తికి అయితే ఓటు వేస్తున్నామో ఆ వ్యక్తే మాకు నాయకుడుగా వచ్చేటువంటి పరిస్థితి ఉండాలి అని అంటే ఎలక్షన్ కమిషన్ బాధ్యతాయుతంగా బాధ్యతావంతంగా ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నది. కానీ ఇంకా 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 మెరుగైన పద్ధతిలో ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా ఇప్పుడు మీరు బయటికి వెళ్ళండి, ఇప్పుడు పార్టీలు కూడా చూడండి, నీకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పార్టీకి కష్టపడ్డ వ్యక్తికి టికెట్లు ఇవ్వండి, ఎందుకంటే నీ దగ్గర పైసలు లేవరా బాబు అని చెప్తాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక పారాచూట్ ఒక వ్యక్తిని తీసుకొస్తారు, ఆ వ్యక్తికి టికెట్ ఇస్తుంది. అప్పటి వరకు జెండా మోసినవాడు ఆ విధంగానే ఉండిపోయే పరిస్థితి. వాడు 30 ఏళ్ళ కాంచెల్లి పార్టీ జెండా భుజాన మోస్తాడు, ఎలక్షన్స్ వచ్చే నాటికి వాడు దూరం అయిపోతాడు, వాడు పార్టీలో ఉండడు. వాడు వేరే నాయకుడికి టికెట్ ఇస్తారు. ఎందుకు మరి ఈ నాయకునికి ఇయ్యారు, ఆ నాయకునికి ఎందుకు ఇస్తారంటే ఈ నాయకుని దగ్గర డబ్బులు ఉన్నాయి. మరి డబ్బులు ఎంత డబ్బులు కావాలి, 50 లక్షలు 40 లక్షలు 95 లక్షలే కదా, మరి ఆ మాత్రం ఈ నాయకుని దగ్గర ఉంటాయి కదా. లేదా ఆ నాయకుడు 10 లక్షలు 10 కోట్లు పెడతాడు, 20 కోట్లు పెడతాడు, 50 కోట్లు పెడతాడు. బట్ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు అంటే ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ? ఏంటి ఎవరైతే మనల్ని పరిపాలిస్తున్న నాయకులు ఉన్నారో వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ లోపల మార్పు రావాలి, ఎట్ ద సేమ్ టైం ప్రజల లోపల కూడా మార్పు రావాలి. దీనికి చట్టపరంగా ఎలాంటి శిక్షలు ఉండవా? ఎందుకంటే చట్టపరంగా ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి, కాకపోతే దొరికే పరిస్థితులు లేవు అక్కడ. అంటే ఎలాంటి శిక్షలు ఉంటాయంటారు? అప్పుడు ఎలాంటి శిక్షలు ఉంటాయంటే వాళ్ళ క్యాండిడేచర్ డిస్క్వాలిఫై చేయొచ్చు, వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు, వాళ్ళని బర్తరఫ్ చేయొచ్చు, వాళ్ళని గెలిచిన తర్వాత కూడా వాళ్ళని రిమూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి, సెంటెన్స్ పడే అవకాశాలు ఉన్నాయి, ఇట్లా జైలు శిక్షలు పడే. కాకపోతే ఏంటంటే ప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది చాలా లేట్ అయిపోతుంది, అది ప్రూవ్ అవ్వదు, విట్నెస్ అనేది ప్రాపర్గా ఉండదు. సో ఎవరు ఇవ్వాలి విట్నెస్, ఎక్కడి నుంచి విట్నెస్? ఇవన్నీ ఏంటి అని అంటే ట్రాన్స్పరెంట్గా మనం ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినప్పటికీ అంటే నార్మల్గా ఎలక్షన్ కమిషన్ అంత ఈజీగా ఉండదండి, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, చాలా స్ట్రిక్ట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. కెమెరాస్ ఉంటాయి, ప్రతిదీ క్యాప్చర్ అవుతూ ఉంటుంది, ప్రతి ఒక్కటి నోట్ అవుతూ ఉంటుంది. కానీ ఏంటి అని అంటే రాత్రులు డబ్బులు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేకపోతే స్థానిక పోలీసులు కావచ్చు, చాలా స్ట్రాంగ్గా అబ్జర్వ్ చేసేసి కరప్ట్ అవ్వకుండా, అంటే చాలా వరకు కరప్ట్ అవ్వరు, బట్ కొంతమంది కరప్ట్ అవుతున్న నాయకులు అధికారుల వల్ల ఏంటి అని అంటే మనం సరి అయినటువంటి నాయకుడిని అంటే ఎన్నుకున్నప్పటికీ సరైన నాయకుడు మనల్ని పరిపాలించట్లేదు. ఓకే, సో ఇదంతా ఒక లెక్క అయితే మీ ఇందాక మెన్షన్ చేసినట్టుగా డ్యూయల్ ఓటింగ్, ఒకటే పర్సన్ ఇక్కడ ఓటేస్తాడు. మనం గతంలో చూసినట్టు ఏంటి అని అంటే ఎలక్షన్ కమిషన్ అనేది చాలా ఇండిపెండెంట్ బాడీ అండి. ఏంటి అని అంటే ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి వ్యవస్థ. సో గతంలో ఒక నాయకుడు ఏంటి అని అంటే లేదు మీరు మాకు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే డేటా లిస్ట్ ఉందో దాన్ని మాకు సాఫ్ట్ కాపీస్ ఇవ్వండి అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్. బట్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అనమాట. అంటే ఎందుకు అనేది వాళ్ళు ఏంటి అని అంటే మేము మా అమ్మలై అక్కలై సీసీ కెమెరా ఫుటేజెస్ ఇవ్వాలా అనే విధంగా ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలా మాట్లాడుతూ ఉన్నది. సో ఏ రకంగా ఎటువైపుగా పోతా ఉన్నది అంటే ఎవరిది అధికారం ఉంటే వాడే. ఇలా మనం చూస్తున్నట్లయితే కొంతమంది ఆరోపణలు చేస్తారు హోల్ సిటీలో దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి, ఇంకొకడు ఆరోపణ చేస్తాడు పలానా బీహార్లో దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి, గుజరాత్లో దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి. అంటే ఆరోపణ చేసే వ్యక్తులు ఎవరో మామూలు వ్యక్తులు కాదు కదా, చేసేది ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నాయకులు, గతంలో ముఖ్యమంత్రులుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ప్రధానమంత్రులుగా కూడా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వీళ్ళు పట్టించుకోవట్లేదు. సో ఆరోపణ అనేది ఎలిగేషన్ అనేది జరిగినప్పుడు ఎందుకని పట్టించుకోవట్లేదు? ఈ ప్రశ్న నేను అడుగుతుంది కాదు, ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఏంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఇస్తే ప్రాబ్లం ఏమి ఎలక్షన్ కమిషన్కి? ఎందుకని ఇవ్వరు మీరు? అంటే ప్రజలను అంటే మేమే నాయకునికి ఓటేస్తున్నామో ఆ నాయకుడు లేదా ఆ నాయకురాలు ఎన్నుకోబడట్లేదు. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ టు గివ్ ద सीसी कैमरा फुटेजेस? ఏమి ప్రాబ్లము? हमारे माता और बहनों का मैं सीसी फुटेज दे सकता हूँ क्या? అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యు ఆర్ గివింగ్ ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్?
సో మీరు ఏంటి అని అంటే మారాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరునికి సమానటువంటి హక్కులు, సమానటువంటి అధికారాలు ఉన్నాయి. అది మీరు మర్చిపోవద్దు. ఇవాళ మీరు ఏదో చైర్‌లో కూర్చున్నంత మాత్రాన పర్మనెంట్‌గా మేము అక్కడే ఉంటాము. మేము ఇవాళ ఒక పార్టీ, ఏ పార్టీ అయినా కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్ చెప్తా ఉన్నానండి. నేను ఏ పార్టీ రిప్రజెంటేటివ్‌ని కాదు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నేను ఒక సామాన్యునిగా, ఒక న్యాయవాదిగా నా ఆవేదనని మీ యొక్క ప్లాట్‌ఫామ్ ద్వారా చెప్తా ఉన్నాను. అరే ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో? నేను ఏ వ్యక్తికి అయితే ఓటేస్తున్నానో ఆ వ్యక్తి కాకుండా ఇంకో వ్యక్తి వెనుకోబడుతూ ఉన్నాడు అని అంటే వాట్ హ్యాపెనింగ్ ఇన్ మై కంట్రీ కదా. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ అడిగినప్పుడు ఎస్ మేము ప్రాపర్గా ఉన్నాము చూడండి అని చెప్పేసి, ఎందుకని నువ్వు సాఫ్ట్ కాపీస్ ఇవ్వట్లేదు? ఎందుకని చెప్పేసి నువ్వు అమ్మలక్కల వీడియోస్ ఇస్తామా అని చెప్పేసి, అట్లాంటప్పుడు మరి నువ్వు ఎవరి పర్మిషన్తో నీ కెమెరా క్యాప్చర్ చేసినావు ఆడపిల్లలవి? సో ఇవన్నీ సామాన్యులుగా, సామాన్య వ్యక్తిగా నాకు కాదు, నాతో ఉన్నటువంటి అందరికీ ఉన్నటువంటి అనుమానాలను మీ ద్వారా వ్యక్తపరుస్తున్నాను. అంతే తప్పితే నేను ఎవరిని ఇక్కడ తక్కువ చేయట్లేదు, ఎవరిని కించపరచట్లేదు, ఏ పార్టీని రిప్రజెంట్ చేయట్లేదండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.